హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, జనసేన నాయకులకు చంద్రబాబు నాయుడు గారి పైన కోపం వచ్చిందని చెప్పేసి అంటే జనసేనకి అండ్ టీడీపీకి మధ్య ఒక గ్యాప్ వచ్చిందని చెప్పేసి కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం సార్. అసలు ఏం జరిగింది జనసేన టీడీపీ మధ్య, ఎందుకు గ్యాప్ వచ్చినట్టు? ఇప్పుడు ఒక వార్త మెల్లమెల్లగా వైరల్ అవుతుంది. అదేంటంటే చంద్రబాబు మీద కోపంతో ఉన్న జనసేన నాయకులు అని. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, మామూలుగా చూస్తే మనకి జనసేన లేదా పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబుకి పరిస్థితి వచ్చేదే కాదు. ఎందుకంటే ఒక ఊపు తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్. ముఖ్యంగా జగన్కి యాంటీ ఓట్ని చీల్చనని చెప్పి గట్టిగా కూర్చొని ఈ పొత్తుని కుదిర్చింది కూడా పవన్ కళ్యాణ్. ఈవెన్ బీజేపీ పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశంతో కలిసి ఉండేదా అంటే డౌట్ఫుల్లే. ఎందుకంటే బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు తెలుగుదేశంతో కలవడం. కానీ పవన్ కళ్యాణ్ దాన్ని సుసాధ్యం చేశాడు. పవన్ కళ్యాణ్ ఆ విషయం ఓపెన్గా కూడా చెప్పాడు. నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను, చాలా తిట్లు కూడా తిన్నాను వాళ్ళ దగ్గర, అంత ఇబ్బందులు పడి మరి పొత్తు కలిపానని చెప్పాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎట్టి పరిస్థితుల్లో జగన్ అధికారంలోకి రానివ్వను అని ఒక ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి దానికోసం దేనికైనా సిద్ధమయ్యాడు. అందుకని అన్కండిషనల్గా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు పోయి సపోర్ట్ ఇచ్చాడు, మద్దతు ఇచ్చాడు. తర్వాత పొత్తు కూడా అనౌన్స్ చేసేసాడు. అప్పటికి విధి విధానాలు లేవు, ఎన్ని సీట్లు వస్తాయో లేదు, అయినా కూడా అనౌన్స్ చేశాడు. అయితే దానికి తగినట్టు సీట్లు తెచ్చుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ త్యాగం చేశాడు. తనకి అంతకుముందు 24 సీట్లు ఎమ్మెల్యే, 3 ఎంపీ ఇచ్చినా కూడా బీజేపీ కోసం తనే త్యాగం చేశాడు. చంద్రబాబు త్యాగం చేయలే. తనే ఇక్కడ 3 సీట్లు, అక్కడ 1 సీటు, 4 మొత్తం త్యాగం చేశాడు. ఇన్ని చేసినా కూడా పవన్ కళ్యాణ్ 21-21 అక్కడ 2-2 అంటే 100% స్ట్రైక్ రేట్తో గెలిచాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ లేదా బీజేపీ సపోర్ట్ అవసరం లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి చంద్రబాబుకి వచ్చింది. అంటే చంద్రబాబుకి అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. సో 135 సీట్లు వచ్చాయి, ఓవరాల్గా 164లో. కాబట్టి చంద్రబాబు నిజానికి జనసేన బీజేపీ లేకుండా అయినా కూడా గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం చంద్రబాబుకి లేదు. కాకపోతే ప్రీపోల్ అలయన్స్లో ఉన్నారు కాబట్టి, అట్లాగే బీజేపీతో అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి, నేషనల్ లెవెల్లో అక్కడ కూడా గవర్నమెంట్లో భాగం కాబట్టి, ఇక్కడ బీజేపీకి జనసేనకి భాగం ఇవ్వాల్సిన పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడింది. దట్ ఈజ్ వన్ థింగ్. సెకండ్ థింగ్, 2029లో కూడా ఇదే కాంబినేషన్తో వెళ్ళాలి, లేకపోతే జగన్ పుంజుకునే అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ని తక్కువ అంచనా, సీట్లు 11 ఉండొచ్చేమో, కానీ 40% ఓట్ షేర్ ఉంది. గతం కంటే ఓన్లీ 10 తగ్గాయి. వీళ్ళు ముగ్గురు కలవకపోయింటే జగన్కి కూడా అడ్వాంటేజ్ వచ్చిండేది. కాబట్టి ఇవాళ మళ్ళీ కానీ 2029లో ఏదో కారణంతో పవన్ కళ్యాణ్ బీజేపీ తమకు దూరం అయితే మళ్ళీ సింగిల్ అయిపోవాల్సి వస్తుంది అని కూడా చంద్రబాబుకి ఉండే పరిస్థితి ఉంది. అందువల్ల జనసేనకి గవర్నమెంట్లో పదవులు ఇవ్వడం అవన్నీ కూడా చంద్రబాబు మొదలుపెట్టాడు. అయితే బయట వినిపిస్తుండే టాక్ ఏమంటే, చంద్రబాబు చాలా తెలివైనడు, ఒకరికి ఎట్లా ఇంపార్టెన్స్ ఎంత ఇవ్వాలి, ఎంత ఇస్తున్నట్టు బయట ప్రచారం చేయాలి అనే విషయం చంద్రబాబు చాలా క్లారిటీ ఉంటుంది. అందుకని ఉత్తుత్తి గౌరవం ఇవ్వడం పవన్ కళ్యాణ్కి, డిప్యూటీ సీఎం అనడం. డిప్యూటీ సీఎం అనేది రాజ్యాంగంలో లేదు, సపరేట్ ప్రోటోకాల్స్ పదవులు ఏమీ లేవు. ఏదో చంద్రబాబు డిప్యూటీ సీఎం అని అనౌన్స్ చేసి అతనికి ఏదో 5 శాఖలు ఇస్తున్నట్టు చెప్పి, 5 శాఖలు అనేవి పెద్ద విషయం కాదు. ఈవెన్ అచ్చెన్నాయుడికి కూడా 4 శాఖలు ఉన్నాయి. అచ్చెన్నాయుడికి ముఖ్యమైన శాఖలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్కి ముఖ్యమైన శాఖలు ఏం లేవు. జనసేనలో కూడా పౌర సరఫరాల శాఖ మనోహర్కి ఇచ్చాడు, నాదెండ్ల మనోహర్కి. తర్వాత కందుల దుర్గేష్కేమో సినిమాటోగ్రఫీ ఇచ్చాడు. ఇవి పెద్ద ఇంపార్టెన్స్ ఉన్న శాఖలు కాదు. సినిమాటోగ్రఫీ అంటే ఏముంటుంది, దాంట్లో పెద్ద పవర్ ఏముంటుంది, నీ దగ్గర ఉన్నదే చిన్న ఇండస్ట్రీ అది. సో అదేం పెద్ద విషయం కాదు. సివిల్ సప్లైస్ కూడా పెద్ద ఇదేం కాదు, అవంతా పౌర సరఫరాలకు సంబంధించిన వ్యవహారం. బియ్యము, పప్పు ఇవి జనాలకి ఇవ్వడం, వీటికి సంబంధించిన తప్ప అదేం పెద్ద కీ రోల్ ప్లే చేసేది ఏం లేదు. ఇక పవన్ కళ్యాణ్కి ఇచ్చిన 5 శాఖలు కూడా అవన్నీ కూడా బలమైన శాఖలేవి కాదు. అంటే బలమైన శాఖలు ఏంటి, హోంశాఖ కానీ, ఆర్థిక శాఖ కానీ, రెవెన్యూ కానీ, ఇలాంటివి ఏవి కూడా వీళ్ళకి ఇవ్వలేదు.
సో పేరుకి పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టండి అన్నాడు, కానీ అవి కూడా ఏమి ఎక్కడ అమలు కావట్లేదని చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నానేది సింబాలిక్గా చంద్రబాబు చెప్తాడు తప్ప రియల్లో ఇన్ ఎసెన్స్లో రియల్లో ఆన్ ద గ్రౌండ్ పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకి కానీ పెద్ద ఇంపార్టెన్స్ లేదు అన్న అసంతృప్తి అయితే జనాల్లో ఉందని చెప్తున్నారు. రెండవ అంశం, ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఆల్రెడీ 3 పోస్టులే ఇచ్చారు వాళ్ళకి, 21 3 ఇచ్చారు. నామినేటెడ్ పోస్టులు లో కూడా అన్యాయం జరగబోతుందని జనసేన వాళ్ళు భయపడుతున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఉంది, దాని నాగబాబుకి అన్నారు కానీ అదేం కన్ఫర్మ్ కాలే, వేరే పేర్లు కూడా వినిపిస్తున్నాయి. లైక్ అశ్విని దత్, కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ లాంటి వాళ్ళు పేర్లు వినిపిస్తున్నాయి. సో అది ఇస్తాడో లేదో తెలీదు. అట్లాగే నామినేటెడ్ పోస్టులు ఎన్ని జనసేనకి ఇవ్వబోతున్నారు, ఏ పోస్టులు ఇవ్వబోతున్నారు అనేది క్లారిటీ లేదు ఇప్పటివరకు. అందువల్ల చంద్రబాబు మీద అసంతృప్తిగా ఉన్నారు అనేది వినిపిస్తుంది. అయితే మనం చంద్రబాబు వైపు నుంచి కాసేపు ఆలోచిస్తే ఆయనకు కూడా ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే వాళ్ళకే 135 మంది వచ్చారు అసెంబ్లీలో. ఆల్రెడీ వాళ్ళ చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. మన రఘురామకృష్ణరాజు ఓపెన్గానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. సో అలాంటి వాళ్ళకి నామినేటెడ్ పదవి ఏదో మంచిది ఇవ్వాలి రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళకి. ఇవ్వకపోతే కొద్ది రోజుల తర్వాత తెలుగుదేశంలో కూడా రెబల్గా అయినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన నిజానికి తెలుగుదేశంలో ఉన్న చాలామంది నాయకుల కంటే కూడా రఘురామకృష్ణరాజు చాలా పెద్ద హెల్ప్ చేశాడు. ఎందుకంటే జగన్ని ఆ విధంగా 24 అవర్స్ జగన్ మీద విమర్శ చేసిన వాళ్ళు ఇంకొకరు లేరు రాష్ట్రంలో. ఆ రకంగా తెలుగుదేశానికి బ్రహ్మాండంగా రఘురామకృష్ణరాజు ఉపయోగపడ్డాడు. నిజానికి రఘురామకృష్ణరాజుకు ఆయన కోరుకున్న ఎంపీ చంద్రబాబు ఇచ్చుండాలి, కానీ అది ఇవ్వలేదు చంద్రబాబు. ఇవ్వకుండా అతన్ని పక్కన పెట్టేసి నిజంగా చంద్రబాబు అనుకుని ఉంటే ఇప్పించడం పెద్ద కష్టం కాదు. ఎందుకంటే బీజేపీలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రధానంగా చంద్రబాబు మనుషులు ఉన్నారు అక్కడ అందరూ కూడా. సో చంద్రబాబు మనుషులు కాని వాళ్ళు ఒకరిద్దరు కంటే ఎక్కువ లేరు. అలాంటప్పుడు ఆయన అనుకొని ఉంటే బీజేపీతో కన్విన్స్ చేసి బీజేపీకి వేరే చోటు ఇచ్చి నర్సాపురం ఈయనకి ఇప్పించి ఉండొచ్చు. కానీ చంద్రబాబు పని చేయలేదు. చంద్రబాబు ఏంటంటే గతంలో లాగా లేడు. ఈసారి ఏంటంటే అధికారం ఇంపార్టెంటు, మొహమాటాలకు వెళ్ళకూడదు మనం అని చెప్పి చంద్రబాబు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన కరెక్టే. కాకపోతే దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే ఆయనకి ప్రెజర్ వస్తుంది. ప్రతి ఒక్కరూ 5 ఏళ్లుగా పదవులు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు పదవులు ఆశిస్తారు. తెలుగుదేశంలోనే పోరాడిన చాలామంది ఉన్నారు, వాళ్ళకే పదవులు ఈసారి ఇవ్వలేకపోయాడు. సీనియర్స్ చాలామందిని పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఇటువంటి కాంటెక్స్ట్లో చంద్రబాబు జనసేన వాళ్ళకి ఎంతమందికి ఇవ్వగలడు, అది ఇబ్బంది చంద్రబాబుకి. కానీ జనసేన పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు మేము లేకుండా మీరు అధికారంలోకి రాలేదు కదా, మా వల్లే కదా మీరు అధికారంలోకి వచ్చారు, పవన్ కళ్యాణ్ లేకపోయింటే అసలు ఇదేమి ఏర్పడి ఉండేది కాదు, కాబట్టి మీరు మాకు పదవులు ఇవ్వాలి కదా అనేది వాళ్ళల్లో ఉన్న అసంతృప్తి. ఇది రెండు వైపులా చూసుకున్నప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్. కాకపోతే దీనివల్ల ఏ స్థాయిలో ఈ అసంతృప్తి ఇదవుతుంది, దీన్ని ఇప్పుడు మెల్లమెల్లగా వైసీపీ వాళ్ళు కూడా కొద్దిగా దాన్ని ఒత్తి పెట్టి ముట్టించి దాన్ని పెంచుదామని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మనం ఎలక్షన్ ముందు కూడా చూసాము, తెలుగుదేశానికి జనసేనకి మధ్య గొడవలు పెట్టాలని వైసీపీ తీవ్రంగా ట్రై చేస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ని విపరీతంగా టార్గెట్ చేసింది. ఎందుకంటే ఓట్ షేర్ అనేది జరగకూడదు అనేది వైసీపీ ఆశించింది. కానీ బ్రహ్మాండంగా ఓట్ షేర్ ఇరువైపులా జరిగాయి. అందుకనే 100% స్ట్రైక్ రేటు పవన్ కళ్యాణ్ సాధించగలిగాడంటే ఇటు తెలుగుదేశం ఓట్ షేర్ కూడా ట్రాన్స్ఫర్ అయింది జనసేనకులు. సో ఇప్పుడు దీన్ని బ్రేక్ చేయాలంటే వాళ్ళకున్న 2029 లోపల చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి మధ్య పవర్ షేరింగ్లో ఎక్కడో ఒక చోట గొడవ వస్తుంది, ఒక పగులు అనేది ఏర్పడుతుంది, క్రాక్ ఏర్పడుతుంది, దాన్ని పెంచాలి. అట్లాగే లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య కూడా ఇబ్బందులు వస్తాయి అనేది వాళ్ళు చూస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పథకాల పేర్లు, ఒక లీడర్ల పేర్లు పెట్టడం, అంటే ఇప్పుడున్న లీడర్ల పేర్లు పెట్టడం కరెక్ట్ కాదని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఇక నేషనల్ లీడర్లు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న డొక్కా సీతమ్మ, తంగుటూరి ప్రకాశం, పొట్టి శ్రీరాములు ఇలాంటి వాళ్ళ పేర్లు పెట్టాలని పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు. కానీ చంద్రబాబు ఎప్పట్లాగే చంద్రన్న కానుక, ఎన్టీఆర్ స్కీమ్ ఇలాగా ఆ పేర్లు పెడుతున్నాడు. అయితే కొంతవరకు ఇది పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొన్ని పేర్లకి తగ్గించాడు చంద్రబాబు యాక్చువల్గా. సో బట్ పూర్తిగా ఏమీ చేయలేదు. అట్లాగే సెంట్రల్లో జనసేన తరఫున కొట్లాడి జనసేనకులు ఒక మినిస్టర్ అన్న ఇప్పిస్తారని కూడా అనుకున్నారు.
అది కూడా చంద్రబాబు చేయలేదు. కనీసం సెంట్రల్ లెవెల్లో ఏదైనా పోస్టులు జనసేనకి ఇప్పిస్తారు అనేది కూడా ఉంది, కానీ ఆ వైపుగా కూడా చంద్రబాబు ఏం ట్రై చేయలేదు. సో ఇలాగా ఇటు నామినేటెడ్ పోస్టులు ఇవ్వలేదు, ఇటు మంత్రి పదవులు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ కూడా వెరీ ఇంపార్టెన్స్ ఏమి లేదు. పవన్ కళ్యాణ్కి తెలియకుండానే అనేక నిర్ణయాలు జరిగిపోతున్నాయి. కాబట్టి ఇటువంటి కండిషన్లో వీళ్ళ మధ్య గ్యాప్ ఏమన్నా పెరుగుతుందా అనేది మనం చూడాలి.